ఇటీవల కాలంలో సెన్సేషనల్‌గా మారుతున్నటువంటి లావణ్య రాజ్ తరుణ్ కేసు ఏదైతే ఉందో రోజు రోజుకి కొత్త మలుపు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా లావణ్య తరపు లాయర్లు వాదించినప్పటికీ కూడా ఆవిడ ఇక నాకు న్యాయం జరగదేమో అంటూ భావించి నిన్న ఆమె సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరిగింది. టైంకి నార్సింగి పోలీసులు ఆమెను అడ్డుకొని ఆమెనైతే సేఫ్‌గా రక్షించడం కూడా జరిగింది. మరి ఆమె కేసు ఎటువైపు వెళ్తుంది? ఒకసారి ఆమె తరపున వాదిస్తున్నటువంటి లాయర్ కళ్యాణ్ దిలీప్ సింగర గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. సార్ నమస్తే సార్. ఆమె గురించి ఏం చెప్తారు? అసలు నిజంగానే రాజ్ తరుణ్ తప్పు ఉందంటారా? అసలు ఏం చెప్తున్నారు? వాదిస్తున్నా కూడా నమ్మకం లేక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అన్ని సొంత కల్పనలో, సొంత కథలో, మన సొంత వాక్యాలే అన్ని. ఆ అమ్మాయికి నమ్మకం లేక ఆత్మహత్య చేసుకుంది. దట్ ఈస్ రాంగ్. ఎంత నమ్మకం ఉన్నా సారీ టు కళ్యాణ్ దిలీప్ సార్ అని చెప్పి ఎందుకు పెడుతుంది ఆ మెసేజ్లు? నమ్మకం లేకుండా సారీ టు కళ్యాణ్ దిలీప్ సార్ అని పెట్టలేదు. నమ్మకం లేక ఆమెకి ఇక న్యాయం జరగదేమో అని చెప్పేసి అమ్మాయి ఉన్నటువంటి మెంటల్ కండిషన్లో ఆ అమ్మాయికి ట్రొమాటిక్ సిచ్యువేషన్స్ అనేటువంటివి ఎరైజ్ అవుతూ ఉంటాయి. వాటిని పక్క నుండి ప్యాంపర్ చేయడం కోసం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వల్లని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మహత్య చేసుకుంటే పోలీసు వాళ్ళు తలుపులు దడేలను బద్దలు కొట్టేసి ఆ అమ్మాయిని కాపాడింది కాదమ్మా. అప్పటికే ఆ అమ్మాయిని మేము కౌన్సిల్ చేసాం. వేరే జర్నలిస్ట్ సోదరు ఎవరైతే తన మిత్రురాలు ఉందో తన కానీ మేము కానీ మా లేడీ అడ్వకేట్స్ కానీ అప్రోచ్ అయ్యారు. వాళ్ళ తమ్ముడు కార్తీక్ చౌదరితో మాట్లాడాం. ఆ అమ్మాయిని మేము అందరం తిట్టి మందలించిన తర్వాత ఒక అరగంట మాట అమ్మాయి పడుకున్నాక వేరే ఒక అతను 800 మందికి మీ అందరికి కూడా వచ్చినాయి రాత్రి మెసేజ్లు. 800 మందిలో ఒక న్యాయవాదిని చెప్పుకుని తిరిగేటువంటి వ్యక్తి, పాపం పాపులారిటీ కోసం పోకలాడేటువంటి వ్యక్తికి ఆ మెసేజ్ వెళ్తే దాన్ని అతను చిలవలు పలవలు చేసి దాన్ని అన్ని రకాలుగా కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి కూడా అదే విషయాన్ని చెప్తుంది. ఇందులో మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి కాదమ్మా ప్రయత్నం. ఆ పిల్లకి న్యాయం ఏం జరుగుద్ది, ఎలా చేయగలుగుతాం? ఇక్కడ మా పాపులారిటీలో, అమ్మాయి పాపులారిటీలో మీడియా మాంగరింగో ఇది కాదు కదమ్మా కాన్సన్ట్రేషను. రాజ్ తరుణ్ విన్ విన్ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ రప్చర్ పెరిగే కొద్దీ అతనికి రావాలని ఆలోచన రాడు. అందుకోసమే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆధారాలు ఈమె మీద అతను గుడ్డకాల్చి మొక్కం మీద వేసేస్తే ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు ఉన్నాయంటే, డ్రగ్ అడిక్ట్ అంటే కాదు అని నిరూపించుకునేటువంటి డిఫెన్స్లో అయినా ఆ మాత్రం వివరాలు, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీకి సంబంధించి తీయించి చూపించాం తప్ప రోజు పొద్దుకూకుల మీడియా ముందు కూర్చునే ఆసక్తి ఆ అమ్మాయికి నాకు ఇద్దరికీ లేవు. రాత్రి ఒక వీక్ మూమెంట్లో ఆ అమ్మాయికి అనిపించినటువంటి దానిలో తన మిత్రులు కొంతమంది ప్రోద్బలంతో ఆ అబ్బాయి ఇంకా రాడు అనేసరికి జీవితం ఏంటనేటువంటి అగమ్య గోచర స్థితిలో మరణం శరణ్యం అనుకుంటే తప్పు అని చెప్పిన అందరం చెప్పాం. దానికి పోలీసులు గోడల పత్ర కొట్టుకొచ్చేయలేదు, ఇంకోటి ఎవడో పనికిమాలలో చేసింది ఏమీ లేదు. ఆ పిల్లని ఎక్కడ ఎవడు అడ్వాంటేజెస్గా దాన్ని పాపులారిటీగా వాడుకోవాలనుకున్న ఆ పిల్లలో ఉన్న ధర్మం వాళ్ళ నాన్నగారు పొద్దునుంచి వాళ్ళ అమ్మగారు మన దగ్గరే కూర్చుని ఉన్నారు. సో ఈ బాధల నుంచి ఆ పిల్లని బయటపడేయాలి. రోజు మీడియా సొల్యూషనే కాకుండా ఐదర్ ఎమికబుల్ సొల్యూషన్ ఆర్ లీగల్ సొల్యూషన్, ఆ రెమెడీ అమ్మాయికి రావడం కోసం మనం పోరాడాలి. సార్ ఓ పక్క ఆమె ఏమో పెళ్ళయింది అని చెప్తుంది రాజ్ తరుణ్తో, కానీ రాజ్ తరుణ్ ఏమో అసలు మాకు పెళ్లి కాలేదు, జస్ట్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామంటూ చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇందులో ఏది వాస్తవం అంటారు? వాస్తవాలు ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసామమ్మ. దాని గురించి మనం లివింగ్ రిలేషన్షిప్ అనేది అతను చెప్పుకునేటువంటి ఉదంతం. అతనే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ఆ అమ్మాయిని మంగళసూత్రాలు వేసి ఆ అమ్మాయిని నల్లపోస్ట్ వేసి తీసుకెళ్ళినటువంటి వీడియోలు చూపించాం. రోజు వందల కొద్దీ అన్నీ చూపిస్తానే ఉన్నాం, మీడియాలో చెప్తానే ఉన్నాం. మీడియా మిత్రులు కూడా వచ్చి ఒకటే రొటీన్ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. ఆధారం లేదంటే 10 ఏళ్ల క్రితం చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళకి మేళతాళాల్లో, బాజా భజంత్రిలో లేకపోతే విధానాల్లో లేనప్పుడే కదా ప్రేమ కింద గుడిలోకి వెళ్ళి తాళి కట్టుకుంటారు. దానికి లీగల్ శాంటిటీ ఉందా అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. లీగల్ శాంటిటీ లేనటువంటి సబ్జెక్ట్ వెనకాతల అండర్ ద కాంటెక్స్ట్ అండ్ ప్రీటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ ఆ అమ్మాయిని డిసీవ్ చేసి కడుపు చేస్తే దానికి కూడా లీగాలిటీ లేదని చెప్తారు ఎవరైనా న్యాయ నిపుణులు? ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే దాని గురించి న్యాయ నిపుణులు చెప్పేస్తారా? పెళ్ళి అనేటువంటిది హిందూ వివాహ చట్టం HMA కింద డెసిగ్నేట్ చేయబడ్డ విధానాల్లో జరగలేదు కాబట్టి కడుపులు చేసేయచ్చు అంటారా? కడుపులు తీయించేయచ్చు అంటారా? కొట్టేయచ్చు అంటారా? అక్రమ కేసు ఇరికించేయచ్చు అంటారా? అలా ఏ న్యాయస్థానం చెప్పదు కదమ్మా. అందుకే అప్రమేధాలు కొంతమంది నెలకోట వేసుకుని వచ్చి మేము న్యాయ వ్యవస్థల్ని ఎలా తీసుకెళ్లాలో, ఏ చట్టాలు కట్టాలో కూడా మాకు చెప్పేస్తా ఉన్నారు. అది మా దౌర్భాగ్యం, మా దరిద్రం. ఇప్పుడు లావణ్య గారు ప్రధానంగా ఆమెకి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఏ విధమైనటువంటి న్యాయం ఆమెకు జరగాలని కోరుకుంటున్నారు? మీరేం కోరుకుంటారా? పిల్లకి ఏం న్యాయం జరగాలని కోరుకుంటారు? మీరైతే మీ అక్కకో మీ చెల్లికో ఇలా జరిగిందా? మీరేం కోరుకుంటారు? నేనదే కోరుకుంటాను. అయితే అబ్బాయితో కాపురం సాగాలని కోరుకుంటాం, లేదంటే అబ్బాయికి శిక్ష పడాలని కోరుకుంటాం. ఈ ఉదంతం చేసి ఇంకో 10 మంది చెల్లెళ్ళు అలా హైదరాబాద్ బస్సు ఎక్కి వచ్చేసి ఎవరితో పడితే ఆడితో లివ్ ఇన్ రిలేషన్లోకి వెళ్ళకూడదని కోరుకుంటాం. పార్లమెంట్లో దీని మీద చర్చ రావాలని కోరుకుంటాం. లివ్ ఇన్ రిలేషన్కి చట్టబద్ధత కావాలని కోరుకుంటాం. 2 ఏళ్ళు దాటి ఎవరైనా సహజీవనం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి వివాహ చట్టం ద్వారా వచ్చేటువంటి అన్ని చట్టాలు సంక్రమిస్తాయని చెప్పి రావాలనేటువంటి ఆలోచన మీద చేస్తూ ఉంటాం. ఆడపిల్లకి న్యాయం జరగాలి. న్యాయం అంటే ఆ పిల్ల సుఖవంతమైన జీవితం డిస్రప్షన్ లేకుండా, ఎటువంటి మీడియా అదర్ సోర్సెస్ ఇంటర్వెన్షన్ లేకుండా, మాలాంటి న్యాయ వ్యవస్థలు, న్యాయస్థానాలు, న్యాయవాదులు అవసరం లేకుండా
చక్కగా పిల్ల బతకాలని కోరుకుంటాం. సరే, అసలు ఈ లావణ్య రాస్తరుణ్ మధ్య ఈ మస్తాన్ అనే పర్సన్ ఎవరు, అసలు ఈయనది ఏంటి అసలు? ఆడి గురించి చాలాసార్లు చెప్పామమ్మా. మస్తాన నోడి దగ్గర ఆడి వివరాలు ఏదైనా ఉంటే రాస్తారని చెప్పినోడిగా తీసుకురాలి. మీరు మమ్మల్ని అడుగుతున్నారు, మా దగ్గర ఉన్న ఆధారాలు చెప్తున్నాం. రాస్తారని మీడియా ముందుకు ఎందుకు రావట్లా? ఇన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాం కదా. ఆడు మహాపతివ్రత కదా, రమ్మని చెప్పొచ్చు కదా, వచ్చి మాడమని చెప్పొచ్చు కదా. మస్తాన్ అన్నోడు తీసుకొచ్చాడు, చూపించచ్చు కదా. మస్తాన్తో చాటింగో కాల్ రికార్డింగో ఎందుకు చూపించలేకపోతున్నాడు? 2017 దాకా నేను ముట్టుకున్నాను, గడుపులు చేశాను, తర్వాత మాత్రం ఒకే ఇంట్లో ఉన్నాను కదా. ఒకే ఇంట్లో ఉండగా ఎన్నిసార్లు వచ్చాడు? నీ ఇల్లు మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి కదా. నీ ఇల్లు మొత్తం గ్రేటర్ కమ్యూనిటీలో ఉంది కదా, పెద్ద కమ్యూనిటీలో ఉంది కదా, చూపించు. ఆడేదో బోక మాటలు చెప్తాం, దాని గురించి మీడియా వచ్చి మమ్మల్ని ఆ బోక మాటలు వివరించమంటాం. ఆడో పనికి మాలాడాడు, అర్థం పద్ధతి లేకుండా అన్నాళ్ళు సహజీవనం చేసిన అమ్మాయి గురించి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. నోర తాటి మట్ట. అక్రమ సంబంధం ఉంది అంటే అడల్టరీ కింద నువ్వు అమ్మాయిని ఎందుకు వదిలించుకోలేకపోయావు? అంటే నేను పిచ్చి మాటలమ్మా. విడాకులు ఎందుకు అడిగావు? చాటింగ్లో విడాకులు తెల్లిస్తానని ఎందుకు చెప్పావు? అందుకని అడిగే ప్రతి పనికిమాల మాటలకి రోజు మందని వివరంత పోలమ్మా. ఆధారాలు ఉంటే ప్రెస్ ముందుకు రమ్మని చెప్పండి, ఆ ఉన్న ఆధారాలను మనం మాట్లాడదాం. I know everything అన్నాను.